ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతే స్థిత్వా స్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతే. అర్జున, ఇది అంతా బ్రహ్మ సంబంధమైన స్థితి. ఇటువంటి బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మళ్ళీ ఎప్పటికీ మాయలో పడడు. చనిపోయే వరకు బ్రహ్మ సంబంధమైన స్థితిలోనే ఉన్నవాడు బ్రహ్మానంద రూపమైన మోక్షాన్ని పొందుతున్నాడు. ఇంద్రియాలను అదుపులో ఉంచటం, అనవసరపు విషయాలను విడిచిపెట్టడం, నేనే గొప్ప అనే విషయాన్ని విడిచిపెట్టడం, అన్నింటిపై అతి ప్రేమ విడిచిపెట్టడం, సాధించాలనుకునేవారు తమ లక్ష్యంపైనే దృష్టిని ఉంచడం, ఈ విషయాలను పాటిస్తూ ఉండే మనిషి బ్రహ్మైక్యమును పొందుతాడు. చిన్న పురుగు సీతాకోక చిలుకలాగా మారే విధంగా మనిషి బ్రహ్మస్వరూపుడుగా మారుతాడు. ఈ స్థితినే బ్రాహ్మీ స్థితి అంటారు. ఈ బ్రాహ్మీ స్థితిలో మనిషి బ్రహ్మానందంగా ఉండి ఈ ప్రపంచంలో ఉన్న అనవసరపు విషయాలకు, మాయకు లొంగకుండా ఉంటాడు. ఇటువంటి బ్రాహ్మీ స్థితి మనిషికి కలగాలంటే ఒక్క రోజులోనే రాదు. చిన్నప్పటి నుండి చివరి స్థితి వరకు ఇంద్రియ నిగ్రహం, దైవభక్తి తప్పనిసరిగా ఉంటేనే ఈ బ్రాహ్మీ స్థితి కలుగుతుంది. కాబట్టి ఆరోగ్యం, బలం, తెలివి బాగున్నప్పుడే ఈ స్థితిని అలవాటు చేసుకుని ఎప్పుడూ పాటిస్తూనే ఉండాలి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. సాంఖ్యయోగము సమాప్తము. జై శ్రీకృష్ణ.